హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోపన్పల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించారు ఆయన. మూసీ రివర్ డెవలప్మెంట్ కి నిర్ణయం తీసుకున్నామని, లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామన్నారు సీఎం రేవంత్. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది. నాలాలు కబ్జాలు పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్ని కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం.